గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామస్తులకు అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చారన్న ఆరోపణలతో పెదపాలకలూరులో ఓ ఆర్ఎంపీ క్లినిక్ ను అధికారులు సీజ్ చేశారు. 11 ఏళ్లుగా చుట్టుపక్కల గ్రామస్తులకు వైద్యం చేస్తున్నానని ఎటువంటి సమస్య తలెత్తలేదని ఆర్ఎంపీ చిట్టిబాబు అన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే అందిస్తున్నట్లు తెలిపారు. 11 ఏళ్లుగా వైద్యం చేస్తున్న చిట్టిబాబు 3 ఏళ్ల కిందట ఆర్ఎంపీగా పేరు నమోదు చేసుకోవడం కొసమెరుపు. నేను 11 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ప్రాక్టీసు. తురకపాలెము, దోసపాలెము, పెదపాలకలూరు, రత్నగిరి కాలనీ నుంచి, మల్లవరం నుంచి అట్లా 5-6 రోజుల నుంచి వస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా తురకపాలెం నుంచి నాకు కేసులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏ ప్రాబ్లం జరగలేదు. గత 3 నెలల నుంచి మట్టికి హెవీగా ఫీవర్లతో వచ్చేవాళ్ళు. 1 రోజు 2 రోజులు చూసి తగ్గకపోతే పంపించేవాడిని. దాని తర్వాత వాళ్ళు అక్కడ పెద్ద హాస్పిటల్లో చూపించుకొని ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చింది, సడన్గా చనిపోతున్నారు అని చెప్పారు. నా వలన అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే జరగలేదు. నేను 11 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ప్రాక్టీసు. ఎవరు కూడా కంప్లైంట్ లేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయినా వాళ్ళు నా మూలాన చనిపోయారు అని అన్నా కానీ నేను దానికి బాధ్యుడిని అవుతాను. నా వలన అయితే ఎటువంటిది కాదు. కోవిడ్ టైంలో కూడా నేను చాలామందికి ఎంతోమందికి సర్వీస్ చేశాను. సరే హడావుడిగా ఉంది, 2 రోజులు క్లోజ్ చేసి వెళ్ళండి అని చెప్పారండి. నేను అంతటికి క్లోజ్ చేసి నేను బయటకు వచ్చేసాను సార్.